హే హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటో పెసరపప్పు. ఇది ప్రాసెస్ అయితే మనం చూసేద్దాము. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని బాగా వేయించండి. ఇది బాగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అవి కూడా బాగా వేయించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపండి. ఈ ఆనియన్ అనేది ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఇలా కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోండి. పప్పులోకి కరివేపాకు వేసుకుంటే పప్పు అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ కరివేపాకు అంతా కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. ఇలా వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. మీ దగ్గర చిన్న సైజు ఉంటే 2-3 అయితే యాడ్ చేసుకోండి. ఈ టమాటాలన్నీ కూడా మంచిగా మగ్గాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేయండి. పప్పు ఎంతైతే తీసుకున్నారో మీకు టేస్ట్కి అడ్జస్ట్ చేసుకొని కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపి ఒక 1 మినిట్ మాత్రం కారాన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. కారం అనేది కొంచెం ఆయిల్లో వేగాలి. ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగానే మనము ఉడకబెట్టుకున్న పప్పునైతే ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఒక గంట సేపు నానబెట్టుకొని పప్పునైతే ఉడకబెట్టుకున్నాను. ఒక గంట సేపు నానితే పప్పు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ వీడియోలో చూడండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత మనం ఇక్కడ ఇందులో అయితే యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత మనకి పప్పు అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో మనము అన్ని వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చాలామందికి కొంచెం గట్టిగా ఇష్టం, కొంతమందికి గ్రేవీగా ఇష్టం. సో వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే బాగా పప్పుని ఉడకనివ్వండి. ఇదంతా బాగా దగ్గరకై ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఈ పప్పు అనేది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది. సో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.